ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. సోమవారం రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటి వరకు 34,75,994 మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమయ్యాయి. 2 ఎకరాల వరకు పొలం కలిగిన రైతులకు మొత్తం 2,223.46 కోట్లు విడుదల చేశారు. దీంతో 37 లక్షల ఎకరాల సాగుకు రైతు భరోసా నిధులు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే 1 ఎకరం భూమి కలిగిన 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,126 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. తాజా నిధుల విడుదల తర్వాత పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రైతులు 10 ఏళ్ల పాటు అనేక కష్టాలు అనుభవించారు. ఆ పాలన పూర్తి విఫలమైంది అని విమర్శించారు. 10 ఏళ్లుగా రైతులను పట్టించుకోకుండా కాలయాపన చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు రైతులకు ఏమాత్రం మేలు చేయని బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ చేసిన మంచి పనులను కేటీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు సహాయం చేయకుండా కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యవసాయ విధానంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంపై విమర్శలు చేయడం సరికాదు. రైతుల అభివృద్ధిని గుర్తించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తే ప్రజలు సమాధానం చెప్తారన్నారు. కేటీఆర్ మాటల వల్ల రైతులు మోసపోరు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుంది. రైతుల నష్టాలను పూడ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎదుర్కొన్న కష్టాలు తిరిగి రాకూడదని, రైతులకు అన్ని విధాలుగా మద్దతు నిలుస్తామన్నారు.